అందరికీ ప్రైజ్ లా. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచింది. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మీకు వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుల సహోదరి, మరొకసారి ప్రభు బిడ్డ మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానము, ఆయన దయ ఆయుష్కాలం నిలిచిందని ప్రభు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, ప్రభు మనల్ని ఆయన దయచేతనే మనల్ని రక్షించుకున్నారు. ఆయన యొక్క బిడ్డలుగా, సొత్తుగా, స్వకీయ సాంపాద్యంగా మనల్ని మార్చుకున్నారు. నీ జీవితంలో మనుషులందరూ విడిచిపెట్టినా, మనుషులందరూ నీకు దూరం అయిపోయినా, నీ బంధువులు నిన్ను అసహించుకున్నా, నీ యొక్క స్నేహితులు నిన్ను విడిచిపెట్టినా, ఆయన దయ మాత్రము నీ ఆయుష్కాలం అంతయు నిలిచిందని వాక్యము సెలవిస్తూ ఉంది. లోకమంతా నీకు విరోధమైపోయినా నీవు ప్రభు వాక్యాన్ని నమ్మి ఆయన్ని ఆరాధించి మహిమపరిచినట్లయితే, దేవుని కొరకు విశ్వాసంతో నిలబడినట్లయితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారు. ఆయన దయ నీ ఆయుష్కాలం అంతయు నిలిచిన, నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ప్రభువు జరిగించినని మరొకసారి ప్రభు పేట గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. ఈ దినాన్న మీరు మాకు అనుగ్రహించినటువంటి మీ యొక్క లేఖన భాగాలు బట్టి వందనాలు స్తోత్రాలు దేవా. మరి మీ దయ మా యొక్క ఆయుష్కాలం అంతయు నిలిచినని కీర్తన 30వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా మాతో మీరు మాట్లాడేందుకే వందనాలు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే విన్నారో వారి జీవితంలో మీ దయచేత నింపబడి మీ కృపచేత ముందు కొనసాగడానికి మీరు సహాయం చేసి మహిని పొందుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా నాగేశ్వర గారి మనవల గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డకు కావాల్సిన కాపుదల భద్రత మేము అనుగ్రహించండి. ఆ బిడ్డకి ఈరోజు ఆపరేషన్ జరగవలసి ఉండగా మీ దయ ఆ బిడ్డకు తోడుగా ఉంచి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను తండ్రి. మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్.